నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యం. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం, గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. దోచుకో పంచుకో తినుకో సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న జగన్. 2 ఏళ్లలో చంద్రబాబు 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. మాటేరులో కిసాన్ మేళా సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో కేవలం ప్రయాణ సౌకర్యాల కోసమే కాకుండా విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా పటిష్టమైన కనెక్టివిటీ వ్యవస్థ నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, గుంతలు లేని రోడ్లు, ఈవీ బస్సుల వినియోగం, పోర్టు కారిడార్ల అభివృద్ధి వంటి కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతంతో పాలిస్తుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తారని, అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తారని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. చంద్రబాబు ఈ 2 నెలల్లోనే 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకో. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేమిద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినారు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో, మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ, మన హయాంలో జరిగితే, ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీములకు అయితే దేవుడెరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితులేకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఒకరిని చూసి ఇంకొకటి ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున మంచి తరపున ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని, ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన మారుతున్న వాతావరణ పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. ఒకటి వ్యవసాయ శాఖ అవసరమైనటువంటి సాగునీటి పారుదల శాఖ. ఈ రెండు శాఖలు బాగా ఉండేటప్పుడే రైతుకు మంచి జరుగుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, రైతు వ్యవసాయం చేయడానికి ఉత్సాహపడతాడు. దురదృష్టం ఏమిటంటే 2019 నుంచి 24 వరకు ఈ రెండు ప్రధాన శాఖలకి పాలించినటువంటి ప్రభుత్వం తాళం వేసిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఇప్పుడే పెద్దలు మంత్రి గారు వినండి, మాట్లాడండి అని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఈ 2 జిల్లాలనే తీసుకుందాం. ఈ 2 జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క కాలువలో ఒక తట్టిడి మట్టి తీసినటువంటి దాఖలాలుంటే మీరెవరైనా చెప్తే దానికి నేను అంగీకరిస్తాను. 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థని పూర్తిగా బస్టపట్టించారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అధికంగా వర్షాలు పడితే కాలువల్లో నీరు వెళ్ళడం లేదు. మనకి పంట చివరి దశకొచ్చి చేతికొచ్చినటువంటి సమయంలో పంటంతా ముంపుడై రైతుకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు, కానీ చాలా బాధ, ఆవేదన కలిగింది. 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని. దీనికి ఆద్యులు మీరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది. మీరు 5 సంవత్సరాల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు కూడా ఎక్కువ వడ్డీలకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద అధిక భారాన్ని మోపారు. మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నష్టానికి గురి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. రేపు వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల కంటే ముందు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కంకణం కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా గోదావరి నదులు కలిస్తే, రేపు వంశధార గోదావరి కలిస్తే ఈ రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదు. విపరీతంగా దృష్టి పెట్టి ఈ రోజు సహకరిస్తున్నారు. ఇక 5వది ప్రభుత్వ సహాయం. రైతుకి ఎప్పుడు మంచి జరగదు, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చేటప్పుడు
ప్రభుత్వం మీకు సాయం చేయాలి. మీకు ఎలక్షన్లో మాట ఇచ్చాం. గత ప్రభుత్వంలాగా ఎలక్షన్లో ఒక మాట, ఎలక్షన్లు అయిన తర్వాత ఒక మాట కాదు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. साजी भवानी नाम देश वैष्णव देश राजशेखर नाम देश नाम देश रामकृष्ण नाम देश नाम देश ఇప్పుడు కాసేపు ప్రకటనలు.